తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది? వైఎస్ఆర్ ఉన్నంత వరకు మంచిగా ఉన్నారు. ఆ ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? మంచిగా లేదా ఇప్పుడు? ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడైతే స్టార్టింగ్ 6 పథకాలు అన్నా కానీ 6 పథకాలలో 6 పథకాలు ఏం లేదు. ఆ, జాబులు లేవు. లాస్ట్ వస్తే రోడ్ల మీద అడగతిన్నాడు. ఇల్లు కూడా కొట్టేదంటే అది నైజాం సర్కార్ కూడా కూడా కొడుతున్నాడు. అది కరెక్ట్ కాదు. రిజిస్ట్రేషన్ కూడా కూడా కొట్టిస్తున్నాడు. అది కరెక్ట్ కాదు. పర్మిషన్ రిజిస్ట్రేషన్ ఎంఆర్ ఆఫీస్ నుండి అన్ని రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఎట్లా గుల్ల కొడతాడు? అన్ని 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 కరెక్ట్ కూడా గుల్ల కొట్టడానికి అవకాశం లేదు కదా. 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఉన్నా కూడా కుల కొట్టేస్తుండ్రు. ఆ కాలువలో పడుతున్నాయంటే ఆక్రమించుకున్నాయంటే కుల కొట్టేది కరెక్ట్. ఇప్పుడు కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలన చూసినారు, రేవంత్ రెడ్డి సంవత్సరం పరిపాలన చూస్తున్నారు. ఇద్దరిలో ఎవరు తేడా అంటే ఏం చెప్తారు? తేడా అంటే ఏదో నమ్మించి ఇంత ముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు అంతవరకు బాగున్నది. నేను స్టార్టింగ్ నుండి చూసిన 8 నెలలు 9 నెలల వరకు ఇది మన ఇప్పుడు ఈయన ఇది కేసీఆర్ కాదు, మన పేరేం పేరు రేవంత్ రెడ్డి తెలంగాణ గురించి చేసిండు ఫస్ట్ స్టార్టింగ్ లో కాంగ్రెస్